హలో ఎవరివన్, వెల్కమ్ టు ప్రకాష్ మీడియా. కేటీఆర్ గారు ప్రతిసారి చేసినట్టే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అదే దురుష భాష, అదే పద్ధతి లేకుండా మాట్లాడడం అయితే మళ్ళీ జరిగింది. నిన్న కేసీఆర్ గారు ఏదైతే విచారణకు హాజరు కావాలనో అక్కడ విచారణకు హాజరయ్యే కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యే సమయంలో ప్రెస్తో మాట్లాడుకుంటా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని చిల్లరగాడు, వాళ్ళ గురువు జయజమ్మను కూడా ఇడికైనా పంపించేసిన కేసీఆర్ గారికి ఎవడేం చేయలేడు, ఇట్లా ఏదైతే పనికిరాదో. ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది, ఎవరిని బతుకాడు బతుకుతుండు. ఇప్పటికీ కేటీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకింత కడుపు అంటున్నా అర్థమవుతలేదు. చిల్లరగాడు ఎవడన్నది పబ్లిక్ క్లారిటీ ఉంది. తెలంగాణ సమాజానికి ఎవడు చిల్లరగాడు, ఎవడు మంచివాడు అన్నది చాలా క్లారిటీతో తెలంగాణ సమాజం ఉంది. ప్రజలకు తెలుసు ఎవరు ఏందన్నది. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి అసలు ఒక ఎమ్మెల్యే అయ్యుండి, ఎక్స్ ఐటీ మినిస్టర్ అయ్యుండి, ఒక సీఎం కొడుకు అయ్యుండి ఇంకో సీఎంని అట్లా ఎవడన్నా మాట్లాడతాడా? ఎవడన్నా అసలు కొంచెం మెచ్యూరిటీ ఉన్న ఏ ఒక్కడు కూడా అట్లా మాట్లాడు. బట్ కేటీఆర్ గారు ప్రెస్టేషన్ ఎక్కువైపోయి ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి ఆయన మాట ఏదైతే ఇచ్చి దాని మీద నిలబడుతుండో అవన్నీ చూసి నాకు తెలిసి కేటీఆర్ గారికి ప్రెస్టేషన్ ఎక్కువైపోయి ఆయన ఏం మాట్లాడుతుండో కూడా ఆయన్ని తనను కంట్రోల్ చేసుకోకుండా పోయే పరిస్థితికి వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఎలక్షన్లో ఓడగొడతా, గద్దె దించుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పినట్టే గద్దె దించుండు. ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నాని వస్తుంది పార్టీకి, ఒక్కో సీటు కూడా ఎంపీ సీట్ రాదని చెప్పేసి ఏదైతే ఛాలెంజ్ చేసి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా చేసిండో అది చెప్పింది చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు చేసినందుకు కేటీఆర్ గారికి ముఖం ఎక్కడ చూపించాలని అర్థం కాక ఫ్రస్ట్రేషన్ ఎక్కువయ్యి ఇట్లా మాట్లాడుతుండ్రు. మొన్నటిదాకా కేసీఆర్ గారు కూడా సీఎంఏ కదా, ఒక 1 year బ్యాక్. అట్లా కేసీఆర్ గారిని ఎవరనంటే ఊరుకుడుడైనా అధికారం లేదని చెప్పి అంత అహంకారం పెట్టుకొని మనసులో అంత కుళ్ళు కుతంత్రాలు అయితే నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడలే. ఏ నాయకుడు కూడా ఇంత దారుణంగా ఉంటాడని అనుకుంటున్నాను నేను. అంత ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అట్లా మాట్లాడేందండి. ఎవరన్నా మాట్లాడతాడు అట్లా? ఒక ఎమ్మెల్యే అయ్యండి ముఖ్యమంత్రిని అట్లా అంటారా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా అన్నారా కేసీఆర్ గారు అట్లా? ఎప్పుడన్నా అట్లా చిల్లరగా అట్లా ఏమైనా అన్నాడా? ఎప్పుడు అనలే కదా. మరి కేటీఆర్ గారికి ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటే అంత ఈర్ష, ఎందుకు అంత కడుపుమంట? తెలంగాణ అప్పులు కుప్పలైనా సరే కూడా ఆయనకున్న తెలివితేటలు, ఆయనకున్న ఏదైతే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందో దాంతో మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లోజ్ చేసుకుంటా తెలంగాణకైతే మంచిగా చేస్తుండే కదా. రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణకి అన్యాయం చేసి తెలంగాణను అప్పులు పాలు చేసి తెలంగాణని ఇష్టం ఉన్నట్టు ఇది చేస్తలేడు కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కదా తెలంగాణ ఆగమైంది. కేసీఆర్ గారిని విచారణ కోసం ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కోసం అని పోతే జై తెలంగాణ అంటారు. కవితని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఆమె జై తెలంగాణ అంటది. వీళ్ళు చేసిన పర్సనల్ తప్పులు కూడా తెలంగాణ పేరు వాడుకొని మళ్ళీ వీళ్ళు రేవంత్ రెడ్డి గారు నన్ను ఏందో అసలు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. కేటీఆర్ గారు రాజకీయాల్లో రాణించాలంటే ఆయన ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు ఏం చేస్తాడో ఆయన కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఓట్లు ప్రజల నుంచి రాబట్టుకోవాలంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. కానీ ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిడితే ఒక్క ఓట్లు కూడా పడాయి. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఉన్న ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో దానికి కారణమే ఇట్లా మీ నోటి నుంచి వచ్చిన మాటలు. ఇష్టానుసారంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడారు? పోయి ఆంధ్రలో చేసుకోపోరి, ఈడెందుకు చేస్తారని చెప్పి. ఇలాంటి ఏదైతే అనవసరమైన మాటలు ఉన్నాయో ప్రతిసారి మీరు ఆవేశంతో ఇట్లా మాట్లాడి మీ విలువని మీరే తగ్గించుకుంటున్నారు. కేటీఆర్ గారికి మాత్రం ఇది పక్కా. ఇది ఎవరికి వర్తించుకోకుండా కేటీఆర్ గారికి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడంటే ఏంది? ఏమని ఇదా పబ్లిక్ ఎంతమంది తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. మీకు అంత రేవంత్ రెడ్డి గారి మీద అంత మీరు ఓర్వలేకుండా ఉంటే మీరు నెక్స్ట్ మీరు అధికారంలోకి రావాలంటే ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో అది చెప్పండి. మీరు అది వదిలేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా, రేవంత్ రెడ్డి గారిని కించపరచడమే పనిగా పెట్టుకుంటే ఇది చాలా ఇబ్బంది అవుతుంది. కేటీఆర్ గారు మీకు రేపొద్దున్న ఎవ్వరు కూడా ఓట్లు వేయరు మీకు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కానీ, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని ఏమన్నా అన్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో ఆయన బిజీగా ఉన్నాడు. ఆయన మీ కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడినా సరే కూడా ఆ ఒక్క మాట కూడా పట్టించుకోలేడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అసలు కేర్ కూడా చేయరు మీరేమన్నా సరే. ఆయన రాజకీయం, ఆయన బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆయన చూసుకుంటాడు. మీరు ఆయనని ఈ టాపిక్లన్నీ తీసుకొచ్చారో అర్థమవుతలేదు ఇప్పటికి. నిజంగా అసలు అదేందో ఇంతగానం అహంకారం ఏందండి కేటీఆర్ గారు మీకు?
కేసీఆర్ గారు విచారణకు పోతే ఆయన విచారణలో ఏం చెప్తాడో మీరు విచారణ గురించి మాట్లాడాలి, కానీ సమయం సందర్భం లేకుండా ఏది దొరికినా సరే కూడా ఏదో ఒకలాగా చంద్రబాబు గారిని తిట్టాలా, రేవంత్ రెడ్డి గారిని తిట్టాలంటే కేసీఆర్ గారు ఎవరి దగ్గర పనిచేసింది ఇన్ని రోజులు? బీఆర్ఎస్ పెట్టకముందు టీఆర్ఎస్ పెట్టకముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కదా కేసీఆర్ గారు ఉన్నది. మరి దానికి ఏమంటారు? మరి కేసీఆర్ గురు చంద్రబాబు నాయుడు గారు కాదా? కేసీఆర్ గారి గురు చంద్రబాబు నాయుడు గారు కాదా? మీకు రాజకీయ భిక్ష పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు కదా. మరి ఇవన్నీ మాట్లాడకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారిని ఇష్టానుసారంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, మీ గురువు, ఇవన్నీ దేని పనికిమాలిన మాటలు ఇవన్నీ. తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉంది ఎవరేందన్నది. దానికి తగ్గట్టు తెలంగాణ ప్రజల్లో వాళ్ళ నిర్ణయాలు కూడా అట్లనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని క్లారిటీ కూడా తెలంగాణ ప్రజలకు ఉంది. మీరు అవన్నీ తెలంగాణలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి గారిని తిడితే మీరు గొప్పలు అవుతారు అనుకుంటారేమో, కానీ దానివల్ల మీకున్న క్రెడిబిలిటీ, మీకున్న వాల్యూ రోజు రోజుకి దిగజారిపోతుంది తప్ప పెరగదు. మీరు ఇట్లనే ఫ్రస్ట్రేషన్తో ఉంటే జీవితాంతం అట్లా ఫ్రస్ట్రేషన్తో ఉండాల్సిందే. ఇంక మీరు వల్ల అధికారంలోకి వచ్చే సమస్య లేదు మీ పద్ధతి మార్చుకోకపోతే. మీరు అధికారంలోకి రావాలంటే ప్రజలకు కమిట్మెంట్ ఇవ్వండి. మీరు ప్రజలకు ఏం చేస్తారో, తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తున్నారో దానికి తగ్గట్టు మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముందో మీరు ఇది మాట్లాడుకొని ఇది ప్రజలకు చెప్పాలి. కానీ కనబడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి అనాలి, రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒకటి అనాలి. ఇంటర్వ్యూలకు పోతే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మాకు అట్లా ఏం లేదు, నాకు లోకేష్ గారు చాలా మంచి ఫ్రెండు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన అంటే నాకు గౌరవం, ఆయన నుంచి అవి తీసుకుంటా ఈ మాటలన్నీ మాట్లాడి ఇంటర్వ్యూలలో పబ్లిక్లోకి వస్తే ఇట్లా మాట్లాడి మీకే క్లారిటీ లేదు మీరేం మాట్లాడతారు. ఇప్పటికైనా సరే కూడా ఇట్లా నోరు జారుడు తనం మార్చుకోకపోతే ఇంకా ఫ్యూచర్లో మీకే ఇబ్బంది అవుతుంది కేటీఆర్ గారు, ఎవరికేం కాదు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇంకోసారి ఇట్లా మాట్లాడితే మాత్రం మీకున్న ఆ తెలంగాణలో ఏదైతే ఆ కొంచెం ఇమేజ్ ఉందో అది కూడా బుగ్గుపాలవుతుంది. ఎవరు కూడా దేకడు రేపు పొద్దున్న. మీరు ఒక ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ అయినప్పుడు మీకు ఒక డిసిప్లైన్, ఒక పద్ధతి ఉంటుంది. మీరు చిల్లరగాళ్ళకి మీరు మాట్లాడింది కేటీఆర్ గారు, అది కాదు కదా ప్రజల మీ దగ్గర నుంచి కోరుకుంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారిని చిల్లరగాడు అన్నంత మాత్రం రేవంత్ రెడ్డి గారు చిల్లరగాడు అయిపోతారా? ఇంకెప్పుడైనా సరే ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ఒక నోరు కొంచెం అదుపు పెట్టుకుంటే సమాజంలో మీకు ఒక వాల్యూ ఉంటుంది. జై హింద్.